శ్రీ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముక్తిని గుణాలి. సాయి పదరవళ్ళు మన హృదయ శరణంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక పెద్ద స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆత్మకతో ప్రార్థించటం మనం చేయగలిగింది కేవలం శ్రీ బాబూజీ.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర నిన్నటి తరువాయి. సరే, ఇంతకు సుమారు ఓ నెల ముందు ఒక సన్యాసి దహను రైల్వే స్టేషన్లో తన పని కోసం స్టేషన్ మాస్టర్ దగ్గరకు వచ్చాడు. అతను గోశాల ప్రచారకుడు, అలాగే ఓ గోశాల సంస్థకి సేవకుడు. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కపరచడం కోసం విరాళాలు అడగటానికి వచ్చాడు. స్టేషన్ మాస్టర్ అతనికి ఒక ఉపాయం చెప్పాడు. మీరు గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ మీకు మంచి ఏర్పాట్లు జరుగుతాయి, అక్కడ సహాయం చేస్తారు. ఒక తహసీల్దార్ని మీ పక్కన పెట్టుకుంటే వెంటనే ధార్మిక కార్యం కోసం విరాళాలు పోగవుతాయి. మీరు ప్రశాంతంగా అక్కడికి పోండి అని మాస్టర్ చెప్పినప్పుడే బయట గుర్రాల చప్పుడు వినిపించింది. తహసీల్దార్ కూడా అక్కడికి వచ్చాడు. అతను బండిలోంచి దిగి స్టేషన్ మాస్టర్ని కలవటానికి అతని గదిలోకి వచ్చాడు. అప్పుడు ఆ మాస్టరు సన్యాసితో ఇలా అన్నాడు, తహసీల్దారు ఇక్కడికే వచ్చాడు, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. మీ అదృష్టం వల్ల అతను మిమ్మల్ని అప్రయత్నంగా కలిశాడు. దానికి సన్యాసి తహసీల్దార్తో తన మనసులోని విషయం చెప్పాడు. వాళ్ళిద్దరూ గది బయటకు వచ్చి ఒక పెట్టె మీద కూర్చున్నారు. సన్యాసి ఇలా విన్నపం చేసుకోసాగాడు. ఈ కార్యం గట్టెక్కాలి. గోరక్షణ ధర్మ కార్యం మీ చేత కాక నాలాంటి పరాయివాడి వల్ల అసలు కాసైనా అవుతుందా? మీరు తాలూకా అధికారి, నేనేమో బికారిని. గోవులకు ఉపవాసాన్ని దూరం చేయటానికి లోకంలో గడప గడపని తిరుగుతున్నాను. మీరొక్క మాట అన్నారంటే నా పని చటుక్కున అయిపోతుంది. మీకు గోమాత ఆశీస్సులు లభించి మీ కీర్తి నిశ్చయంగా పెరుగుతుంది. సన్యాసి విన్నపాన్ని విని దేవ్ అతనికి ఏం సమాధానం చెప్పారో వినండి. గ్రామంలో పెద్ద షావుకారు రావ్ బహదూర్ నరోత్తమ శేటు
హృదయంలో కష్టాలు పడే వారి పట్ల ఎంతో దయ. అతను ఎంతో కష్టపడి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అతను ఒక పని కోసం విరాళాలు పోగు చేస్తున్నాడు. అందులో మీకోసం విరాళాలు ఇవ్వటం ఎలా కుదురుతుంది? ఈ సమయం మీకు అంత అనుకూలంగా లేదు. మీ పనిని తర్వాత చూద్దాం. 2-3 నెలలు పోయాక మళ్ళీ రండి. అప్పుడు ఏదైనా చేద్దాం. ఈరోజు అంత యోగ్యంగా లేదు. సరే. అప్పుడు ఆ సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది జరిగి 1 నెల అయింటుందో ఏమో. అప్పుడు మళ్ళీ అతనే ఒక గుర్రబండిలో కూర్చొని దహను తిరిగి వచ్చాడు. దేవ్ ఇంటి ఎదురుగా పరంజాపే అనే ఓ ప్లీడరు ఇల్లు ఉండేది. అక్కడ గుర్రబండి ఆపుకుని దిగుతూ కనిపించాడు ఆ సన్యాసి. దేవ్ మనసుకి సందేహం కలిగి తన కొడుకుతో ఇలా అన్నాడు, ఇదివరకు వచ్చిన సన్యాసి ఇతనేనా? విరాళాల కోసం ముందుగానే వచ్చేశాడేమిటి? పూర్తిగా నెలన్నా కాలేదు. అతను ఎందుకు వచ్చాడిప్పుడు? ఇదివరకు చెప్పిన విషయం మర్చిపోయాడా ఏమిటి? దేవ్ సంశయాన్ని మూల కారణము అదే అయింది. సన్యాసి గుర్రబండిని అక్కడ వదిలేశాడు. కొద్దిసేపు గడిపాక దేవ్ ఇంటికొచ్చి అతడేమన్నాడో చూడండి. అప్పుడు సమయం 10 గంటలు. దేవ్ హడావుడి చూసి అతనిలా అన్నాడు, నాకు డబ్బుకి తొందర లేదు. నేను డబ్బు కోసం రాలేదు. ఈరోజు మాకు భోజనం కావాలి. అందుకు దేవ్, తప్పక రండి, చాలా సంతోషం. ఈ ఇల్లు మీదే అనుకోండి అన్నాడు. ఇంతలోనే సన్యాసి, నా వెంట 2 పిల్లలున్నారు మరి అన్నాడు. అందుకు దేవ్, మరీ మంచిది. భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని దేవ్ సన్యాసిని ఇలా అడిగాడు, మీరెక్కడ బస చేశారు? నేను మీకు కబురు అక్కడికి పంపాలి. అందుకు సన్యాసి, అంత అవసరమేముంది? నన్నెప్పుడు రమ్మంటారో చెప్పండి. ఇక్కడ ఎన్ని గంటలకు ఉండమంటే అప్పుడు వస్తాను అన్నాడు. అప్పుడు దేవ్ ఇలా చెప్పాడు, మంచిది. పిల్లల్ని వెంట పెట్టుకొని 12 గంటలకు అవ్వగానే వచ్చి భోజనం చెయ్యండి. సరే. అప్పుడు ఆ సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలు కొట్టగానే తిరిగి వచ్చేశాడు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. కడుపు నిండా తృప్తిగా తిన్నారు. వంటలన్నీ అయ్యాక తన సహచరులతో పాటు వచ్చిన సన్యాసిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోబెట్టి యజమాని దేవ్ అతన్ని తృప్తిపరిచాడు. పిల్లలిద్దరిని వెంట పెట్టుకుని సన్యాసి నిజానికి తనంతట తానే వచ్చాడు. అయినా దేవ్కి ఆ సన్యాసి ఇంతకు ముందు వచ్చి ఉండటం వల్ల ఆ కారణంతో మాయ పూర్తిగా ఆవరించింది. అందువల్ల అతను భోజనానికి వచ్చిన ఓ అతిథి మాత్రమే మనసులో మోహవృత్తి బలపడడం వల్ల అనిపించింది దేవ్కి. ఆ ప్రకారంగా భోజనాలు అయ్యాయి. భోజనం తర్వాత శుద్ధ జలం ఆచనంతో ఉత్తరాపోషణ చేశారు. సుగంధభరితమైన చల్లని నీటిని త్రాగటము అయింది. ముఖశుద్ధి కూడా అయిపోయింది. శిష్టాచారాన్ని అనుసరించి దేవ్ ఎదలో ఎల్లలు దాటిన సంతోష సౌరభాలతో ఆనందపూర్వకంగా గౌరవ పురస్కారంగా అందరికీ గంధము, పూలు, తాంబూలము, అత్తరు, పన్నీరు ఇచ్చారు. సరే, వచ్చిన వాళ్ళంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వెంట పెంచుకున్న పిల్లలతో కలిసి తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆహ్వానించకపోయినా సన్యాసి అనుకోనట్లు వచ్చి ఆ రోజు భోజనం చేసినప్పటికీ దేవ్కి అతను బాబా అని అసలు అనిపించలేదు. అతని మనసులో సంశయం అలాగే ఉండిపోయింది. పిలవా పెట్టకుండా వచ్చిన ఆ ముగ్గురికి భోజనం కూడా వడ్డించినప్పటికీ అలా ప్రత్యక్షంగా జరిగిన దేవ్కి ఇంకా సందేహమే. అతను జోగ్కి బాబా రాకకి అసలు రుజువేమిటి అని అడుగుతూ ఉద్యాపన తీరిగిపోయాక జోగ్కి ఉత్తరం రాశాడు. బాబా అలా ఎలా మోసగించారు? దహనికి వస్తానని ఆయన అంత గట్టిగా ఎందుకు చెప్పారు? తాను తప్పక వస్తానన్న బాబా మాట ఎన్నటికీ అబద్ధం కాదు. కానీ అందుకు నాకు ఏ రకమైన రుజువు కనిపించలేదే. అసలు ఎందుకు ఇలా జరిగింది? నన్నెందుకు ఇలా నిరాశ పెట్టారు? ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ వారు వచ్చినట్లు ఏ అనుభవమూ కలగలేదు. గుండెల నిండా ప్రేమ నింపుకొని బాబాని ఆహ్వానించాను. అలా శరణు వెళ్ళిన నాతో వస్తానని చెప్పారు. అంతా తలక్రిందులైంది. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు.
పరతంత్ర వల్ల నేను షిరిడీకి రాలేనని ఈ ఉత్తరం రాశాను. అయినా తాము దహనుకు వస్తానన్నారని విని నేను అదృష్టవంతుణ్ణి అనుకున్నాను. అది వినగానే ఆయన ఏదో ఒక మిషతో ఏదో ఒక రూపంతో ఇక్కడికి వస్తారని అనిపించింది. కానీ అలా ఏమీ జరగలేదు. అందుకు నాకెంతో ఆశ్చర్యం కలుగుతోంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. జోగు ఈ వృత్తాంతమంతా సాయికి నివేదించాడు. అప్పుడు బాబా ఆశ్చర్యశక్తులై నా ముందు ఉత్తరం తెరిస్తే ఉత్తరం చదవక ముందే మనసులో ఉన్న ఆలోచన ప్రత్యక్షంగా ఎదురు నిలబడుతుంది. నేను తప్పక వస్తానని చెప్పి నా మాటలతో మోసగించానని అతను అంటున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక అతడు నన్ను గుర్తుపట్టలేదని అతనితో చెప్పు. అలాంటప్పుడు నన్ను పిలవటం ఎందుకు? లౌకిక దృష్ట్యా అక్కడి నుంచి నేను కదలలేదు. కానీ ఉద్యాపన భోజనం తిని వచ్చాను. ఇద్దరూ కలిసి వస్తానని చెప్పాను. అలాగే ఇద్దరిని వెంట పెట్టుకుని మరీ వెళ్ళాను. భోజనానికి ఇంకా సమయం ఉంది. కనుక నేనొక్కడినే సావకాశంగా ముందే వచ్చాను. నీవు నా సన్యాసి వేషాన్ని గుర్తుపట్టలేకపోయావు. ఈ రకంగా మొదట నేను వచ్చాను. అనుకోకుండా వచ్చిన నన్ను చూసి నేను డబ్బు అడగటానికి వచ్చానని నీ మనసుకి భయం కలగలేదు. నీ సంశయాన్ని నేను పోగొట్టలేదు. ఇద్దరిని తీసుకుని కేవలం భోజనం కోసమే వచ్చానని చెప్పి భోజన సమయానికి ఇద్దరితో పాటు వచ్చి తినలేదు. చూడు, నేనిచ్చిన మాట కోసం నేను ప్రాణాలనైనా ఇస్తాను. కానీ నా నోట్లోని మాటలు ఎప్పటికీ అబద్ధం కావని అతనితో చెప్పు అని సాయినాథులు అనగానే జోగుకి పట్టరానంత ఆనందం కలిగింది. బాబా ఇచ్చిన మాట ఎన్నటికీ అబద్ధం కాదన్న విషయం అందరికీ అనుభవమే. తర్వాత జోగు సవిస్తారంగా ఒక లేఖ వ్రాసి ఎంతో ఆనందంతో ఈ విషయాన్ని దేవుడికి తెలియజెప్పాడు. నేనే ఆ ఉత్తరం చదవగానే అతని కనుపాపల మాట నుంచి ఉబికిన అశ్రువులు చెక్కిళ్లను తడిపాయి. సాయిబాబాను నేను అనవసరంగా దూషించాను. నిజంగా సిగ్గుచేటు అని మనసులో అతను ఎంతో పశ్చాత్తాపడ్డాడు. బాబా మహిమ నిజంగా గొప్పది. నాకన్నీ తెలుసన్న నా అహంకారం వ్యర్థము. కానీ సన్యాసి బాబా అయి ఉండొచ్చన్న ఆలోచన నాకెందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. అసలు బాబాకి షిరిడీకి ఆహ్వానం పంపటానికి ముందే ఆ సన్యాసి ఇక్కడికి వచ్చాడు. అది కూడా అతని పని మీదే. అతను నన్ను కలవటంతో ఉద్దేశం విరాళాలు పోగు చేయడం కోసమే. అతనికి కొంత వ్యవధి ఇచ్చి 2-3 నెలల తర్వాత తిరిగి రమ్మని చెప్పాను. ఆ సన్యాసే మళ్ళీ వచ్చి భోజనం పెట్టమంటే అతను బాబానే అయి ఉంటాడని నా మనసుకు ఎలా తెలుస్తుంది? కానీ బాబా ఓ మాట మాత్రం అన్నారు. భోజనం కోసం వచ్చేటప్పుడు తమతో పాటు మరి ఇద్దరిని వస్తారని. అది నాకు గుర్తులేదు. బాబాను ఆహ్వానించిన తర్వాత ఒకవేళ ఆ సన్యాసి మొదటిసారి కలిసి ఉంటే అదైనా కేవలం భోజనం కోసమే అయి ఉంటే అప్పుడు నా దృష్టి తికమకపడేది. కానీ అతను అంతకుముందే గోరక్షణ నిమిత్తము గోపోషణ కోసం డబ్బు పోగు చేయటానికి వచ్చాడు. సాయిబాబాని ఉద్యాపనకు ఆహ్వానించింది ఆ తర్వాతే. కనుక అలా మాయలో పడిపోయాను. దానివల్లే ఇదంతా జరిగింది. ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసిన తర్వాత కూడా ఆ సన్యాసి నాకు భోజనానికి వచ్చిన వాడిలాగే కనిపించాడు. ఇదివరకు పరిచయం లేని వాళ్ళెవరైనా ఇద్దరితో కలిసి భోజన సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఉంటే ఖచ్చితంగా అది సాయే అనిపించేది నాకు. కానీ ఈ మహాత్ముల పద్ధతి ఇలాగే ఉంటుంది.
వాళ్ళ చేతలు ఆశ్చర్యకరము. వాళ్ళ అసంభవమైన లీలలను చెప్పాను. అసంభవమైన లీలలు చేస్తారు. భక్తులిళ్లలో జరగబోయే కార్యాలకు కావలసిన ఏర్పాట్లను వాళ్ళు స్వయంగా మొదటే చేసి పెడతారు. అనన్యంగా వాళ్ళ చరణాల్లో ఆసక్తులైతే భక్తుల కార్యసిద్ధి అలాగే హఠాత్తుగా అయిపోతుంది. మహాత్ముల పనులు మన ఊహకు అందవు. చింతామణి కోరిన కోరిక మాత్రమే తీరుస్తుంది. కల్పతరువు మనసులో అనుకున్న వస్తువులను ఇస్తుంది. కామధేనువు కోరిన పదార్థాలను మాత్రమే ఉత్పన్నం చేయగలదు. కానీ గురుచరణి ఎప్పుడూ మనకి ఊహకి అందని విషయాలను కూడా లభింపజేస్తుంది. సరే, ఇక్కడ బాబాను ఆహ్వానించారు. ఆయన సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. అయితే ఆయన లీలా చమత్కారాలను అంతులేదు. అప్పుడప్పుడు ఆయన పిలవకుండానే వస్తారు. కొన్నిసార్లు ఛాయాచిత్రాల రూపంలో, కొన్నిసార్లు మట్టి బొమ్మ రూపంలో తామంతట తాము ప్రకటమవుతారు. అలా ఆయన కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. సాయిబాబా లీలలో మహిమ తెలుస్తుంది. నా ఈ కథ ఇంతకు ముందు ఎప్పుడూ జరగనిది, ఎంతో విలక్షణమైనది. దీన్ని కథ అనుకోండి లేదా కాల్పనిక గోష్ఠి అనుకోండి. ఎవరేమనుకున్నా శ్రోతలు మాత్రం దీన్ని శ్రద్ధగా వినటానికి తయారు కావాలి. సోమరితనాన్ని, నిద్రని, అలసటని తీసేసి సావధానులై ఈ కథను వినటం ఇదే ఈ కథను వినటం అనే దానాన్ని నాకివ్వాలి. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. జీవితాన్ని వివర్ణం చేసే మనసులోని శోకాన్ని, చింతని ఒక్క క్షణం పాటు తీసి ప్రక్కకు పెట్టి స్వస్థ చిత్తంతో ఈ కథను వింటే ప్రయోజనకరంగా ఉంటుంది. మననము, నిరంతర చింతన జరిగి ఆ తర్వాత ప్రత్యక్ష అనుభవం ప్రాప్తిస్తుంది. కానీ వీటన్నిటికీ ఆధారం కథలు వినటమే. వీటన్నిటి సారము అదే. ఆ యోగం వల్ల అగ్ని కెరటాల్లా ఎగిసిపడే సుఖదుఖాలతోనూ, ఉద్యోగంతోనూ, చింతలతోనూ నిండిపోయిన సంసారాన్ని ఖచ్చితంగా దాటిపోగలుగుతాము. క్రీస్తు శకం 1917 సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ప్రక్క మీద పడుకొని నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి చేసిన పని చూడండి. అందమైన సన్యాసి వేషంలో నాకు ఆయన దర్శనమిచ్చి నిద్రలేపి ఇలా అన్నారు: ఈరోజు నేను భోజనానికి వస్తాను. కలలో లేపడం కూడా పూర్తిగా కలే. ఎందుకంటే నిద్ర లేచాక నేను గుర్తు తెచ్చుకోసాగాను. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సాయి లేడు. ఇంకా వేరే ఎవరు కూడా లేరు. క్షణం ముందు అది స్వప్నము. మేల్కొన్న తర్వాత అసలేమీ లేదు. మనసులో ఈ నిశ్చయం కలిగాక స్వప్నావస్థ గుర్తుకు రాసాగింది. నాకు కించింత కూడా విస్మరణ లేకుండా అందులోనే ప్రతి అక్షరము గుర్తొచ్చింది. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్న చిన్మయ జ్యోతులు వెళ్లజల్లే సాయిబాబా పలికిన మాటలు స్పష్టంగా విని నా మనసు నిండా ఆనంద మందారాలు వెల్లివిరిశాయి. ఈ విషయాన్ని నా భార్యకి చెప్పాను. ధ్యానంలోనూ మనసులోనూ సాయి చింతన మాత్రం నిరంతరం చేయటం నాకు అలవాటు. సాయిబాబాతో 7 సంవత్సరాల సుదీర్ఘ సహవాసం ఉన్నప్పటికీ ఆయన భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశ కానీ ఆలోచన కానీ కలగలేదు. సరే, నా భార్యకి నేను ఇలా చెప్పి ఉంచాను: ఈరోజు హోలీ పండుగ. పావుసేరు బియ్యం ఎక్కువ వండటాన్ని మర్చిపోకు. ఆమెకు అలా చెప్పాక ఆమె ఎందుకని అడిగింది. నేను ఇలా అన్నాను: ఈరోజు పండక్కి ఒక అతిథి భోజనానికి వస్తున్నారు. అందుకామె ఎవరొస్తున్నారు చెప్పండి అంది. అది తెలుసుకోవాలని ఆమెకెంతో ఉత్సాహం కలిగింది. కానీ నిజమైన కారణం నేను చెప్తే అది పరిహాసానికి నిమిత్తం అవుతుందని నాకు బాగా తెలుసు. అయినా నిజాన్ని దాచకూడదని శ్రద్ధగా జరిగిందంతా పూసగుచ్చినట్లు ఆమెకు నేను వర్ణించి చెప్పి ఇలా అన్నాను: ఇది శ్రద్ధను బట్టి ఉంటుంది. మన మనసుకి ఎంత తెలుసో అంతగా ఆ విషయం మనసుకి నిజంగానో
నిజమనో అబద్ధమనో అనిపిస్తుంది. అన్ని రకాలుగా ఇది మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఆమెకు విశ్వాసం కలిగించటానికి నీవు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె మనసుకది పట్టుకోలేదు. ఆమె ఇలా అంది, షిరిడీ నుంచి బాబా ఇంత దూరం మన దగ్గరికి ఎలా వస్తారు? మన భోజనం అనగా ఎంత? మన హోలీ పండుగ అనగా ఎంత? షిరిడీలోని రుచికరమైన పదార్థాలను వదిలి ఇక్కడ నికృష్ట అన్నాన్ని ఆయన తింటారా? ఆమె మాటలు విని నేనన్నాను, పావుసేరు బియ్యం ఎక్కువ వండటంలో కష్టమేముంది? పావుసేరు బియ్యం వండితే నీకేమన్నా నష్టమా? అతిథిగా ప్రత్యక్షంగా సాయి వస్తారని నేను కూడా అనటం లేదు. కానీ ఎవరో ఒకరు వస్తారని మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మరి నీ మనసులో ఎలా అన్నా అనుకో. నేను మాత్రం వారిని సాయి అని అనుకుంటాను. అంతెందుకు, నేను వారిని మరెవరో కాదు ప్రత్యక్షంగా సాయే అనుకుంటాను. నా స్వప్నము తప్పక నిజమవుతుంది. సరే, మేమిలా మాట్లాడుకుంటున్నాము. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో యథావిధిగా హోలీ పూజ పూర్తయ్యాక భోజనానికి పళ్ళాలు పెట్టారు. పిల్లలు, అల్లుళ్ళు, మనమలు, మనమరాళ్ళు, ఆప్తులు, మిత్రులు మొదలైన వాళ్ళ కోసం పీటలు వేసి అందమైన రంగురంగుల ముగ్గులు పెట్టారు. అందులో మధ్య భాగంలో ఒక పీట వేసి మిగిలిన వాటిలాగే సాయిబాబా కోసం ఒక పళ్ళెంలో వడ్డించారు. పళ్ళెం చుట్టూరా రంగురంగుల ముగ్గులు వేశారు. ప్రతి ఒక్క భోక్తకి చెంబు, పంచపాత్ర, ఉద్ధరణి పెట్టారు. అందరికీ ఒకేలా పెట్టారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, నోరూరించే ఊరగాయలు, పెరుగు, పచ్చడి వడ్డించారు. అనేక రకాల కూరలు, పాయసం వడ్డించారు. వడ్డించటం పూర్తయింది. సమయం 12 అవటం చూసి భోజనం చేసేవారు మడి అంటే ధార్మిక కార్యాలు లేదా భోజన సమయంలో శుద్ధతను పాటించటానికని వేరుగా పెట్టబడిన పట్టు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కరు పీటల మీద కూర్చున్నారు. అయినా కూడా బయట నుంచి ఎవరూ రాలేదు. పళ్ళాల ముందు అందరూ వచ్చి కూర్చున్నారు. అన్నము, రొట్టెలు, పప్పు వడ్డించారు. మధ్య భాగంలో ఖాళీగా ఉన్న పళ్ళెం తప్ప అక్కడ ఏ లోటు లేదు. ఎవరో అతిథి వస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఎంతసేపని ఎదురు చూస్తాము అని చివరకు నా మనసుకు సందేహం వచ్చి తలుపు గడియ వేశాను. వెంటనే అన్నశుద్ధి అంటే భోజన ప్రారంభంలో అన్నశుద్ధి అని అన్నము, పప్పు మీద ఒక చెంచాడు నెయ్యి వడ్డిస్తారు. నైవేద్యం పెట్టి దైవంలోని ప్రతిరోజు భోజనానికి ముందు అగ్ని ఆహుతి ఇచ్చి విధి అనేక రకాల అన్నార్పణ సమయం వచ్చింది. అప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని పంచప్రాణాలను ఆహుతి ఇస్తున్నప్పుడు మెట్ల మీద చప్పుడైంది. ఎవరో రావు సాహిబ్ ఎక్కడున్నారు అని అడిగారు. భోజనం కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళు స్పష్టంగా కూర్చుండిపోయారు. దాన్ని ఆపేశారు. నేను అలాగే తలుపు దగ్గరికి వెళ్ళాను. ఎవరో వచ్చారని నెమ్మదిగా తలుపు గడి తీశాను. అప్పుడు మెట్ల మీద 2 వ్యక్తులు కనిపించారు. అందులో ఒకరు ఆలీ మహమ్మదు, రెండో వ్యక్తి సంత్ మౌలానా శిష్యుడు ఇస్మ్ ముజావరు. ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు. పళ్ళెంలో అన్నీ వడ్డించి భోజనం చేయటానికి అందరూ సిద్ధంగా ఉండటం చూసి ఆలీ ఇలా విన్నపం చేశాడు. ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. మా గురించి మీరు భోజనం ముందు నుంచి లేచినట్లున్నారు. భోజనం కూర్చున్న వారంతా తినటం ఆపేసి మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు మీ వస్తువుని తీసుకోండి. తీరిక దొరికినాక నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ విషయం గురించి ఆశ్చర్యకరమైన ఓ అద్భుతాన్ని ఉన్నదున్నట్లు మీకు వివరిస్తాను. అలా అని చంకలో నుంచి ఓ పొట్లం తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆలీ దాన్ని విప్పాడు. దాని చుట్టి ఉన్న వార్తాపత్రికను విప్పగానే వెంటనే సాయి బొమ్మ అందులో కనిపించింది.
అతనిలా అన్నాడు, ఈ వస్తువుని మీరు ఉంచండి, నా విన్నపాన్ని మన్నించండి. సాయిమూర్తిని చూడగానే నా శరీరం గగుర్పొడిచింది. అందులోని బాబా చరణాలపై నేను తలను పెట్టాను. ప్రేమానంద అతిరేకంతో నా కంఠం పూడుకుపోయింది. నాకు ఎంతో చమత్కారం అనిపించింది. అనురాగ ఇంద్రజాలాన్ని మనసుపై ప్రసరింపచేసే సాయి చేసిన ఈ లీల ఎంత అద్భుతం! అలా ఈ లీలను చూపి ఆయన నన్ను పవిత్రం చేశారు. నా మనసులో గొప్ప జిజ్ఞాస ఉత్పన్నమయ్యింది. ఆలీ ఈ మూర్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అలీ ఇలా చెప్పాడు, ఒక దుకాణంలో నుండి కొని అతను దీన్ని తీసుకొచ్చాను అన్నట్లు. తరువాత వాళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా నిలబడకుండా ఇలా అన్నారు, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం, మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. ఈ విషయానికి కారణం ఇప్పుడు చెప్తే భోజనానికి అంతరాయం కలుగుతుంది కనుక నేను అదంతా సావకాశంగా తరువాత చెప్తాను. అతని మాటలు నాకు కూడా యోగ్యంగా అనిపించాయి. బొమ్మ వచ్చిందన్న హర్షంతోనే ఉండిపోయాను. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పి నేను ఇలా అన్నాను, మంచిది, మీరిక వెళ్ళి రండి. మేము కూడా ఈ బొమ్మ ఇక్కడకు ఇప్పుడే రావటానికి కారణాన్ని తరువాత చెప్తాము. సరే. తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఇది వరకు సాయి కోసం నిర్దేశించబడిన మధ్య భాగంలో పెట్టబడిన పీట మీద ఆ బొమ్మను పెట్టాను. అందరూ ఎంతో సంతోషించారు. హృదయ వీణాతంత్రుల్ని మీటి సంతోష సంగీతాన్ని వెలువరించే సాయిబాబా లీల తర్కానికి అందనిది. ఆయనే ఈ బొమ్మని నిమిత్తంగా చేసుకుని వచ్చి కలలో తాము ఇచ్చిన మాటను నిజం చేశారు. ఒకవేళ వస్తే ఎవరో అతిథి వచ్చి పంక్తిలో భోజనం చేయటానికి కూర్చుంటారు అన్నదే ఇంట్లో వాళ్ళు అనుకున్న మాట. వాళ్ళు ఈ బొమ్మ రావటం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. బొమ్మలోని బాబా చిన్మయ కాంతుల అందమైన రూపాన్ని చూసి అందరికీ ఎంతో ఆనందం కలిగింది. కోరకుండానే ఇదంతా ఎలా జరిగిందని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. సరే, ఈ ప్రకారంగా బొమ్మను పీటపై పెట్టాక విధిపూర్వకంగా ఆర్ఘ్యపాద్యాది పూజ చేసి భక్తి ప్రేమలతో నైవేద్యం సమర్పించి అప్పుడు అందరూ భోజనం చేయటం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి హోళీ పండుగ రోజున ఈ మూర్తికి అష్టోపచార పూజలను నియమంగా చేస్తూనే ఉన్నాం. అలాగే పూజగదిలోని పూజలోని ఇతర దేవతలతో పాటు దీన్ని కూడా ప్రతిరోజు పూజిస్తుంటాం. అలా అపూర్వ లీలలను సాయిబాబా తమ భక్తులకు అడుగడుగునా చూపిస్తూ ఉంటారు. తరువాత వీళ్ళిద్దరినీ ఈరోజు కలుద్దాం, రేపు కలుద్దాం అనుకుంటూ 9 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి అదృష్టవశాత్తు ఈ సంవత్సరం నేను రోడ్డు మీద అలా నడుస్తూ పోతున్నప్పుడు ఆలీ మహమ్మద్ కలిశాడు. కలవగానే బొమ్మ గురించి అడగాలని నాకు కుతూహలం కలిగింది. ఇలా అన్నాను, ఇన్ని సంవత్సరాలు నువ్వేమీ మాట్లాడలేదేమిటి? ఇది వరకులాగానే ఇప్పుడు కూడా అనుకోకుండా కలిసాం. సహజంగా కాలం కలిసొచ్చింది. ఈ బొమ్మ గురించి పూర్తిగా నాకు చెప్పు. మీరు కూడా శ్రీ సాయి భక్తులు, ఇది నాకు బాగా తెలుసు. కానీ ఆ రోజే సరాసరి మా ఇంటికి రావాలని మీకు ఎందుకు అనిపించింది? దానికి అలీ మహమ్మద్ ఇలా అన్నాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినదంతా మీకు చెప్తాను వినండి. సాయి లీల ఎంత అపూర్వమో ఆశ్చర్యకరమో చూడండి. ఈ లీలకు అర్థమేమిటో, బాబా చేసిన ఈ పనికి కారణమేమిటో, భక్తి మార్గం ఏమిటో సాయిబాబాకే తెలియాలి. మనం ఎంతో శ్రేయస్కరమైన ఈ లీలను చెవులతో వినాలి, నోటితో చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు తరువాతి భాగాన్ని రాబోయే అధ్యాయంలో సవిస్తరంగా వివరించి చెప్తాను. శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయి చరిత్ర ఖచ్చితంగా ఫలదాయకమైనది. ఎవరిని ద్వేషించని సాయి సదా ఆనందంతో పరిపూర్ణులై ఉంటారు. వారిని సదా అఖండంగా భజిస్తే మనకు సుఖము, సంతృప్తి కలుగుతాయి. మనసు వాసనారహితమవుతుంది. చాతక పక్షి తన కోసం మేఘాలను ప్రార్థిస్తుంది, కానీ మేఘం సకల సృష్టికి ఉండే దాహాన్ని తీరుస్తుంది. బాలాసాహెబ్ దేవ్ బాబాని ఆహ్వానించినట్లు బాబా కూడా భక్తులను పిలుస్తారు. భక్తుల పంక్తిలో శ్రోతలు కూడా కూర్చుంటారు. ఉద్యాపన కథను విని సాయి సాన్నిధ్యంలోని ఆనందాన్ని భుజించి తృప్తితో త్రేణుస్తారు. సాయిబాబా పిలవకుండానే ఎలా వస్తారో, మట్టి మూర్తి రూపంలో ఎలా ప్రకటమవుతారో, తమ దాసులను తమకు ఎలా కృతజ్ఞులుగా చేసుకుంటారో, అడుగడుగునా ఎలా మేల్కొలుపుతారో,
దీన్ని అంతా భక్తులు అనుభవిస్తారు. హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. రాబోయే కథలో ఇదే చెప్పబడుతుంది. సాయి తమకు తాము యథేచ్ఛగా నిరూపించి ఈ వృత్తాంతాన్ని పూర్తి చేస్తారు. శరణన్న వారిని కరుణిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు కనుక హేమాడ్ పంత్ సాయి పాదాలను కౌగిలించుకుంటాడు. సాయి కూడా అతన్ని తిప్పి పంపరు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని ఉద్యాపన కథా కథనమనే పేరుగల 40వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీకి జై. 41వ అధ్యాయం సాయి కృపానుగ్రహ దానం. బాంద్రాకి చెందిన ఆలీ అహ్మద్ మీద సాయికున్న కృప, దహన్కి చెందిన బాలాసాహెబ్ దేవ్ మీద సాయి అనుగ్రహం చూపటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకు నమస్కారం, శ్రీ కులదేవతకు నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకు నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయిబాబా కథల్లోని మహిమ ఏమిటంటే శ్రోతలు గడిచిన కథానుసంధాన్ని లక్ష్యంలో పెట్టుకొని వినడానికి ఎంతో దక్షులుగా ఉంటారు కనుక వాటిని వినమని వారికి ఎలాంటి ఉత్తేజం కలగచేయనవసరం లేదు. కథామృత రసధారలను త్రాగటానికి శ్రోతలే సావధానులై ఉన్న చోట శ్రద్ధ పెట్టమని ప్రార్థించవలసిన అవసరం ఏముంటుంది? వాళ్ళ మనస్సు ఎలాగూ ఏకాగ్రం అయ్యే ఉంది. తమ గురు మహిమను కీర్తించటంతోనూ వినడంతోనూ చిత్తవృత్తి నిర్మలమవుతుంది. ఆయన్ను స్థిరంగా ధ్యానించటంతో పాటు నామస్మరణ కూడా చేస్తుంటే అన్నిటికన్నా శ్రేష్టమైన నవ వసంత సుఖానుభూతిని మన సొంతం చేయగలం. ఆయన రూపం ప్రకటమవుతుంది. గడిచిన అధ్యాయంలో ఒక వృత ఉద్యాపన సర్వ విధులతో యథావిధిగా ముగియటం సాయిబాబా ప్రత్యక్షాగమనంతో పాటు దానిలోని అంతరార్థంతో సహా చెప్పబడింది. అలాగే ఇప్పుడు సాయి యొక్క మట్టి బొమ్మ అకస్మాత్తుగా ఎలా వచ్చిందో, అది సమయానికి ఇచ్చని ఎలా నెరవేర్చిందో వినండి. ఒక హోలీ పండుగ రోజు నేను ఈరోజు వస్తున్నాను, నాకు భోజనం పెట్టు అని కలలో చెప్పి సాయిబాబా నా మనస్సులో కోరికను తీర్చారు. ఈ కథ ఇదివరకే సవిస్తరంగా చెప్పబడింది. కానీ ఆ బొమ్మ సరిగ్గా సమయానికి ఎలా వచ్చిందో, ఈ చమత్కారం ఎలా జరిగిందో దాన్ని రోజు శ్రద్ధగా వినండి. ఆలీ మహమ్మద్ వృత్తాంతాన్నంతా సవివరంగా చెప్పసాగాడు. అది అద్భుతం అనిపించింది. ఎంతో మనోరంజకమైన ఈ బాబా లీలలను అతను చక్కగా వివరించాడు. ఇందులో ఆలీ మహమ్మద్ హోలీ రోజున మేము మధ్యాహ్నం పూట భోజనానికి కూర్చున్న సమయానికే వచ్చి నన్ను అమలిన హాయిలో ఆనందపరిచాడు. ఇది పూర్వకథకు కొనసాగింపు. ఇప్పుడు శ్రోతలు జాగ్రత్తగా తరువాతి వర్ణనను వినండి. సాయి సచ్చరిత్ర పాప పంకిలం నుంచి విముక్తి కలిగించగల పరమ పావన సుధా స్రవంతి. ఈ కథాసుమం మత్తెక్కించే మాధుర్య సౌరభాలతో నిండి పొంగి పొర్లుతుంది. శ్రోతల ముందే ఏకాగ్ర చిత్తులై ఉన్నారు. వక్త కరుణామయి సాయి చరణ కమలాలలో ఆసక్తుడై ఉన్నాడు. సాయి చరిత్ర లోతైనది. సాయిబాబా మూర్తిభవించిన పరోపకారమే. ఆయన సదా సర్వదా తమ దేహాన్ని పరోపకారం కోసం కష్టపెడతారు. ఆయన స్వయంగా శత్రురహిత స్థితిలో ఉంటూ సంపూర్ణంగా సత్కర్మలు చేయటంలో
సదా సర్వదా నిమగ్నమై ఉంటారు. మంచి చెడులనే ఎలాంటి పరిస్థితుల్లోనూ దేహానికి సంబంధించిన దైహిక కర్మలను వదలరు. మనస్సును ప్రేమాతిరేకంతో గురు చరణాలలో పెడితే అప్పుడు తమ భక్తుల యోగక్షేమాన్ని ఏమాత్రం విసుగు లేకుండా గురువు నడిపిస్తారు. దాన్ని గురుచరణాలలో ప్రేమతో పెట్టి అత్యుత్తమ అనుభవాన్ని పొంది చూడండి. ఇలాంటి స్థితి కావాలన్నా దొరకదు, కానీ అది గురు భజన చేయటం వల్ల ప్రాప్తిస్తుంది. గొప్ప ప్రయత్నంతో కూడా లభించినది గురు కృపామృత బలంతో నడిచొస్తుంది. అహంకారంతో చట్టాపట్టాలు వేసుకొని సూక్ష్మ దృష్టితో ఆయన్ని పరీక్షించాలని వచ్చిన వారు కూడా తమ అభిమానాన్ని వదిలేసి అమృత జల్లులు చిలకరించే ఆయన దర్శన సుఖంతో సంతృష్టులై తిరుగుముఖం పట్టారు. భగవంతుని ఐశ్వర్యాలైన యశస్సు, ఔదార్యం, జ్ఞానం, శాంతి, వైరాగ్యం అనే 6 లక్షణాలతో శ్రీ విష్ణువులాగా సాయి కూడా సంపూర్ణంగా ఉన్నారు. ఆహా, మన అదృష్టం ఎంత గొప్పది! దానివల్ల విశ్వానికి చైతన్యం ఇచ్చే అంటే సాక్షాత్ పరమేశ్వరుడైన సాయి అర్చన, పూజ, భజనలు చేయకుండానే మనకు దర్శనమిచ్చారు. దేవుడు భక్తి వద్దే ఉంటాడంటారు. ఇతరులు జనులు మన వద్ద అసలు భక్తి సౌరభమే లేదు. కానీ సాయి చాలా గొప్పవారు. దీనుల పట్ల ఆయన వాత్సల్యం, పసిడికాంతుల కారుణ్యంతో ఉంటారు. సరే, దీనికి సంబంధించిన కథను ఆలీ మహమ్మద్ సే చెప్తాడు. శ్రోతలు దీన్ని పూర్తిగా వింటే వారికి సాయి కమనీయ లీల ఎంత కఠినమో, ఆయన ఎంత అపార శక్తిమంతులో తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఓ రోజు ముంబైలో ఒక వీధిలో మీద వెడుతున్నప్పుడు నాకు ముద్దులొలికే అందమైన చిత్రాలను, బొమ్మలను అమ్మే ఒక వ్యాపారి కనిపించాడు. సత్పురుషులు, మహాత్ములు, అవలియాల అందమైన చిత్రాలు చూడగానే అవి ఏ మహాత్ములకు చెందినవో చూడాలని అనిపించింది. అందుకని వాటిని విడివిడిగా చూస్తున్నప్పుడు శ్రీ సాయి బొమ్మ నాకెంతో నచ్చింది. అక్కడున్న వాటన్నింటికన్నా మిన్నగా అది కాంతి జలపాతాలు వర్షిస్తూ సమ్మోహనకరంగా ఉంది. నా ఆరాధ్య దైవం కూడా అదే. అసలే మనసులో సాయి మీద ఉప్పొంగే ప్రేమ. అందులోనూ ఆయన మూర్తిని కూడా నా ఎదుట స్పష్టంగా చూసి అది కొనాలని నా మనసు ఉవ్విళ్ళూరింది. దాని వెల చెల్లించాను. అప్పుడు ఆ బొమ్మని ఇంటికి తెచ్చి దాన్ని గోడకి తగిలించాను. బాబాపై నాకు ఎంతో ప్రేమ ఉండడం వల్ల ప్రతిరోజు నేను ఆనందంతో ఆయన్ని దర్శించుకునేవాణ్ణి. నేను మీకు ఈ బొమ్మను తెచ్చివ్వడానికి 3 నెలల ముందు నా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేనే నా బావమరిది దగ్గర వాళ్ళింట్లో ఉన్నాను. నా బావమరిది పేరు నూర్ మహమ్మద్ పీర్ భాయి. నా కాలు వాపు వల్ల నాకు శస్త్రచికిత్స జరిగింది. అలా తీవ్ర అనారోగ్యంతో 3 నెలలు నేను అతని వద్దే ఉండిపోయాను. ఈ 3 నెలల్లో మా ఇంట్లో ఎవరూ లేకుండా పోయింది. ప్రసిద్ధి చెందిన బాబా అబ్దుల్ రెహమాన్, మౌలానా సాబ్ మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబాల చిత్రాలను మాత్రం ఆ ఇంటిని వదలలేదు. వీరందరితో పాటు ఇతరుల మనోహరమైన ఛాయాచిత్రాలు మా ఇంట్లో గోడకు ఉండేవి. కానీ వాటిని కూడా కాలచక్రం వదలలేదు. ఓ ప్రక్కన నా పరిస్థితి అలా ఉంటే మరో పక్క ఆ చిత్రాలకు శని ఎందుకు పట్టింది? వస్తువు ఉత్పన్నం అయిందంటే అది నాశనాన్ని తప్పించుకోలేదని నా మనసు కనిపించింది. సరే, పరిస్థితి అలా ఉండగా అందులో నుంచి సాయిబాబా చిత్రమే
ఎలా ఎందుకు తప్పించుకుందో ఇప్పటి వరకు నాకెవరూ చెప్పలేకపోయారు. ఈ విషయంలో సమూల కథనం వింటే మీకు విస్మయం కలుగుతుంది. సాయి సకల చరాచర వస్తువులతో ఉన్న ఏకాత్మత, తర్కానికందని కుశలత మీకు తెలుస్తుంది. ప్రచారనామాంకల ధారియా అనే సంత్ బాబా అబ్దుల్ రహమాన్ గారి ఓ చిన్న చిత్రం మహమ్మద్ హుసేన్ వద్ద ఉంది. ఆయన ఆ చిత్ర ప్రతికృతిని నాకిచ్చి ఎన్నో సంవత్సరాలైంది. నా బావమరిది అబ్దుల్ రహమాన్ బాబా అనుయాయి కనుక ఆ ప్రతికృతిని నేను ఆయనకిచ్చాను. అది అతని వద్దే అతని టేబుల్ సొరుగులో అలా 8 సంవత్సరాలు పడి ఉంది. ఒకసారి సహజంగా అకస్మాత్తుగా అతని కంటపడినప్పుడు అతను ముంబాయిలో ఫోటోగ్రాఫర్ దుకాణానికి వెళ్ళి బాబా అబ్దుల్ ఫోటోని నిలువెత్తు అందమైన చిత్రంగా చేయించాడు. దాన్ని అబ్దుల్ బాబాకి సమర్పిస్తే ఆయన సంతోషిస్తారని అతని మనసులో కోరిక చెలరేగింది. ఆ నిలువెత్తు చిత్రానికి మరిన్ని కాపీలు తీయించి వాటిని అతను తన మిత్రులకు పంచాడు. వాటిల్లో ఒక కాపీ నాకు ఇచ్చాడు. దాన్ని నేను ఇంట్లో గోడకు తగిలించాను. తరువాత ఒకసారి అబ్దుల్ రహమాన్ దర్బారు నిండుగా ఉన్నప్పుడు నా బావమరిది నూర్ మహమ్మద్ ఆ అందమైన చిత్రాన్ని ఆయనకి పూజ్యభావంతో సమర్పించబోయాడు. ఆ చిత్రాన్ని చూడగానే అతని కోరిక తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ ఎంతో కోపంతో మండిపడి అతన్ని కొట్టడానికి లేచారు. అతన్ని అవమానించి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. దాంతో నూర్ మహమ్మద్ మనసుని విషాదం అలుముకుంది. అతన్ని విచారపు కారుచీకటి ఆవరించింది. తర్వాత ఎంతో దీనంగా, ఉదాసీనంగా, నిరాశ నిండిన మనసుతో డబ్బుకి డబ్బు పోయింది, గురుకృప కూడా గాలికి ఎగిరిపోయింది. ఇప్పటి వరకు గురుకృపను సంపాదించాను, కానీ ఇప్పుడు ఆయనకి కోపం తెప్పించాను అని భీతియుక్త అంతరంగంతో ఆ చిత్రాలను నీటిలో పడవేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ మహాత్ముల చిత్రపటాలు ఇంట్లో ఎంతమాత్రం ఉండకూడదు. వీటి వల్లే నేను గురు ప్రేమను కోల్పోయాను. ఊరికే ఈ అనవసరమైన పనులు చేయడం ఎందుకు? ఈ చిత్రాల వల్ల నా గురువు కోపగించారు. నాకు అన్ని రకాలుగా నష్టం కలిగింది. వాటితో నాకు ప్రయోజనమేమిటి? ఇది కూడా ఒకలాంటి విగ్రహారాధనే. అది నా గురువుకు నచ్చదు. ఆయనకి కోపం కల్పించే ఈ బొమ్మని నేను ఎందుకు పెట్టుకోవాలి? ఈ చిత్రాల కోసం చాలా డబ్బు ఖర్చయింది. కానీ వీటిని ఇప్పుడు నీళ్ళలో వదలడం తప్ప మరో మార్గం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తరువాత మా బావమరిది ఆ చిత్రాన్ని ఎవరడిగినా ఇవ్వకుండా తాను స్వయంగా నీళ్లలో పడేయటానికి రేవుకు వెళ్ళిపోయాడు. అతను అపోలో రేవుకు వెళ్ళి బాడుగకు ఒక నావను తీసుకొని పోగలిగినంత దూరం లోపలికి వెళ్ళిపోయి ఆ చిత్రాన్ని సాగర గర్భంలో ముంచేశాడు. అప్పుడు అతను అంతటితో ఆగక వాంద్రాకి వచ్చి అక్కడ అదే పని మొదలుపెట్టాడు. మిత్రులకి, ఆప్తులకి అందరికీ విన్నవించి తానిచ్చిన ఫోటోలను తిరిగి తీసుకున్నాడు. వారితో ఇలా అన్నాడు: బాబా అబ్దుల్ కోపగించారు. మీ దగ్గరున్న ఫోటోలు నాకు తిరిగి ఇచ్చేయండి. ఆ ఫోటోలని నీళ్లలో వేసేయాలి. నా దగ్గర నుంచి కూడా తానిచ్చిన కాపీ తీసుకున్నాడు. నా సోదర సోదరీలకు ఇచ్చినవి కూడా హస్తగతం చేసుకున్నాడు. ఆ ప్రకారంగా మొత్తం 6 కాపీలను తీసేసుకున్నాడు. ఆ 6 చిత్రాలను తీసుకొని వాంద్రానగర సముద్ర తీరానికి కోపంగా వెళ్ళిపోయాడు. ఓ బెస్తవాణ్ణి పిలిచి ఆ చిత్రాలన్నిటినీ అతనికిచ్చి సముద్ర జలంలో పారేయించాడు. నేను కూడా అప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ అతని ఇంట్లో ఉన్నాను. నాకు కూడా అతను అదే ఉపదేశించాడు. ఈ పటాలతో కష్టాలొస్తాయి. ఇవన్నీ చుట్టి వీటినన్నిటినీ నువ్వు సముద్రంలో పడేసినప్పుడే నీ రోగం నిశ్చయంగా తగ్గిపోతుంది. అది విని నేను కూడా నా గుమాస్తాని పిలిపించి అతని చేతికి నా ఇంటి తాళం చెవి ఇచ్చి మహాత్ముల చిత్రపటాలన్నిటినీ తెప్పించి నా బావమరిదికే ఆ పనిని అప్పగించాను. అతను తన తోటమాలిని పిలిపించి వాటిని అతనితో వెంటనే బొంబాయి దేవాలయం దగ్గరున్న సముద్ర జలంలో పడేయించాడు. తరువాత 2 నెలలు గడిచి నా ఆరోగ్యం కుదుటపడిన తరువాత నేను మా ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను.
మీకు నేనిచ్చిన చిత్రం మునుపటిలాగానే తలుపుకి ఎదురుగా గోడకు అలాగే వేలాడుతుండడం చూసి నా మనసుకెంతో విస్మయం అనిపించింది. ఆ రోజు నా గుమాస్తా చిత్రాలన్నీ తెచ్చాడు. మరి ఈ చిత్రపటం ఇక్కడ ఎలా ఉండిపోయింది? త్వరగా నేను దాన్ని తీసి అలమరాలో దాచిపెట్టాను. ఇది నా బావమరిది దృష్టిలో పడితే అతను దీన్ని వెంటనే నీళ్లల్లో ముంచటానికి తీసుకుపోతాడన్న భయం కలిగింది నా మనసుకి. కానీ ఈ చిత్రపటాన్ని నేను మా ఇంట్లో పెట్టలేను. ఎందుకంటే దాన్ని ఒకవేళ నా బావమరిది చూస్తే అతను స్వయంగా తీసుకెళ్లి నీళ్లపాలు చేస్తాడు. అలా అని దాన్ని ఎవరో భక్తులు కాని వారికి నిస్సందేహంగా ఇవ్వలేను. అది నాకు సమంజసం అనిపించలేదు. అలా బాగా ఆలోచించకుండా దాన్ని ఎవరికైనా ఇచ్చేస్తే దానికి చక్కగా పూజోపచారాలు జరగకపోతే మనసుకి నిరంతర అస్వస్థత కలుగుతుంది అన్న చింత మనసును తొలుస్తూ ఎంతో కాలం ఇలా ఉండిపోయింది. దానికి సురక్షితంగా ఉండే యోగ్యమైన ప్రదేశం చూడాలి. తమ ఇంట్లో దాన్ని చక్కగా పెట్టుకునే వారికి దాన్ని అప్పగించాలి అని మనసుకి విచారం పట్టుకున్నప్పుడు సాయిబాబానే మనసుకి చక్కని ఆలోచనను స్ఫురింపజేశారు. ఇప్పుడు మౌలానా దర్బారుకి పోయి ఈ సంగతి ఇస్మూకి చెప్పాలని నేను తొందరగా పీర్ మౌలానా దర్బార్కి వెళ్ళాను. ముజావర్ ఇస్మూకి ఈ వృత్తాంతాన్ని ఏకాంతంలో ఎంతో ఆదరంతో చెప్పాను. మేమిద్దరం మీ దగ్గర మాత్రమే ఇది సురక్షితంగా ఉంటుందని నిర్ణయించుకున్నాం. ఆ రోజునే మేమిద్దరం మనసులో నిశ్చయించుకొని ఈ సాయి సమర్థుల చిత్రపటాన్ని మీ దగ్గరే ఉంచాలని, స్వయంగా మీకే అర్పించాలని, అప్పుడే అది సురక్షితమైన చోటులో ఉంటుంది అని చేసుకున్న ఆ నిశ్చయాన్ని అనుసరించి ఆ మూర్తిని మేము మీకు ఆదరపూర్వకంగా ఇచ్చాం. ఆ రోజు మీరు భోజనం చేయబోతున్నారని నేను అలాగే తిరిగి వచ్చేశాను. ఈ సుదీర్ఘమైన కథను వినటానికి అప్పుడు మీకు సమయం లేదు. తరువాత సావకాశంగా దాన్ని మీకు చెబుదామన్న ఆలోచన మనసులో పెట్టుకుని నేను తిరిగి వచ్చేశాను. ఇవాళ రేపు అనుకుంటూ 9 ఏళ్లు గడిచిపోయాక మనం ఈరోజు ఒకరినొకరం కలుసుకోగలిగాం. అందువల్ల ఈ కథంతా గుర్తొచ్చింది. మీరు కూడా ఈ వింత కలను చెప్పారు. ఈ అపూర్వ కథతో దీనికి సంబంధం కలిసింది. నిజంగా బాబా లీల అద్భుతం కదూ. శ్రీ సచిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు. సాయి తమ ప్రేమిక భక్తులతో ప్రేమపూర్వకంగా ఎలా వ్యవహరిస్తారన్న దానికి సంబంధించిన మరొక కథను ప్రశాంత చిత్తంతో వినండి. పారమార్థికంపై నిజమైన ప్రేమ ఉండేవారి మీద బాబాకి ఎంతో ప్రేమ. వారి ఇబ్బందులను తొలగించి ఆయన వారికి స్వానందాన్ని ప్రాప్తింపచేసేవారు. దీని గురించి బాలాసాహెబ్ దేవుకి సంబంధించిన ఒక మధురమైన అనుభవం ఉంది. బాబా అతను పట్టిన ఒక శపథాన్ని పూర్ణం చేసి అతని మనసులోని వాంఛితాన్ని నెరవేర్చారు. అతనిలోని భక్తిని తీవ్రతరం చేశారు. పగటిపూట ఉదార నిర్వహణ చేసుకోవటానికి ఉద్యోగం చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. కానీ కనీసం రాత్రిపూటైనా పారమార్థిక సాధన చేద్దామంటే అందులో అవాంతరాలు ఎందుకు రావాలి? జ్ఞానేశ్వరిని ప్రతిరోజు చదవాలని అతనికి ఎన్ని రోజుల నుండో మహా కోరిక. కానీ ఏదో ఒక అవాంతరం వచ్చి అతని చేత ఆ పని కాలేదు. భగవద్గీతను రోజు ఒక అధ్యాయం చొప్పున నియమంగా చదివినట్లు అలా జ్ఞానేశ్వర నియమం అవాంతరం లేకుండా అవటం జరగలేదు. ఇతర గ్రంథాలు చేతికి దొరికితే అవి చదవటం బాగానే జరిగేది. కానీ జ్ఞానేశ్వరిని నియమంగా చదవాలన్న కోరిక మాత్రం ఎందుకో గానీ తీరలేదు. అప్పుడొకసారి 3 నెలల పాటు సెలవు పెట్టి దేవశిరిడి వెళ్ళాడు. అక్కడి నుంచి పౌండులో ఉన్న తన ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఇతరుల పనులు అయ్యాయి. నియమంగా వేరే గ్రంథాలు చదివేశాడు. కానీ జ్ఞానేశ్వరి కోరిక మాత్రం తీరనేలేదు. దానికి ఇంకా సమయం వచ్చినట్లు లేదు. జ్ఞానేశ్వరి చేతిలోకి తీసుకోగానే ఏదో ఒక సందేహం మనసులో తలెత్తేది. దానివల్ల పఠనం పైపైనే జరిగేది. హృదయంలో ప్రేమ దివ్వెలు వెలిగేవి కావు. మనసులో తపనతో చేసుకున్న నిశ్చయం సిద్ధించేది కాదు. ప్రతిరోజు నియమంగా 5 ఓవీలు చదవడం కూడా పడేది కాదు. కనీసం 5 ఓవీలైనా ప్రతిరోజు చదవాలని మనసులో గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. కానీ అది కూడా అతను ఉల్లాసంతో నియమంగా చేయలేకపోయాడు. అందుకని సాయి ప్రేమతో చదువు అని చెప్తేనే ఏ గందరగోళం లేకుండా ఆ పని మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. సాయి చరణాల్లో అచంచల విశ్వాసం ఉంది. దేవుకి ఆయన ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరి చదువుతాను అని కోరుకున్నాడు దేవ్. సరే, అప్పుడు మహోద్యపరం, వ్యతిపాత యోగం, పుష్పమానం,
అమావాస్య తిథి కలిసి రావటం, ఆ కాలంలో పుణ్యమైన పనులు చేస్తే అధిక ఫలం లభిస్తుంది. వచ్చే క్రీస్తు శకం 1914 సంవత్సరం ఫిబ్రవరి నెల వచ్చింది. అక్కా చెల్లెళ్ళు మొదలైన వారు నందరినీ తీసుకొని గురుపూజ చూడాలన్న కుతూహలంతో దేవు షిరిడి వచ్చాడు. అక్కడ బాపు సాహెబ్ జోగ్ అతన్ని ఏమైంది, మీరు ప్రతిరోజు జ్ఞానేశ్వరి ఎందుకు చదవటం లేదు అని అడిగాడు. దానికి దేవు ఏమని సమాధానమిచ్చాడో వినండి. జ్ఞానేశ్వరి చదవాలని నాకు ఎంతో కోరిక ఉంది, కానీ అది కుదరటం లేదు. బాబా చదవమని చెప్పినప్పుడే నేనది చదువుతాను. దానికి జోగ్ ఓ ఉపాయం చెప్పాడు. జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెచ్చి సాయిబాబా చేతికిచ్చి దాన్నాయన మీకు తిరిగి ఇచ్చినప్పుడు మీరు చదవండి. అందుకు దేవ్, నాకు ఏ ఉపాయము అవసరం లేదు. బాబాకి నా మనసు బాబాకి నా మనసు తెలుసు. అలాంటప్పుడు ఆయన నా మనసులోని కోరికను ఎందుకు తీర్చరు? చదవమని స్పష్టంగా ఎందుకు చెప్పరు అన్నాడు. తర్వాత సాయి సమర్థుల దర్శనం చేసుకుంటున్నప్పుడు దేవు ఆయనకి ₹1 సమర్పించాడు. దానికి బాబా ఇలా అన్నారు, ఒకటే ఇచ్చేవేంటి, 20 ఇవ్వు. అదే విధంగా దేవు ₹20 తెచ్చిచ్చాడు. తర్వాత ఆ రాత్రి దేవుని బాల్క్రామ్ మాన్కర్ కలిసినప్పుడు దేవు అతను సాయి కృపని ఎలా పొందాడు మొదలైన పాత విషయాలు అడిగాడు. అందుకు బాల్క్రామ్, రేపు హారతి అయిపోయాక అదంతా నేను నీకు చెప్తాను అని మాట ఇచ్చాడు. దేవ్ సరే అన్నాడు. మర్నాడు దేవ్ దర్శనానికి మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతన్ని ₹20 అడిగారు. దేవ్ ఆయనకి వాటిని మనస్ఫూర్తిగా సమర్పించాడు. అక్కడ భక్తుల రద్దీని చూసి దేవ్ ఒక పక్కగా కూర్చుండిపోయాడు. అప్పుడు బాబా, వాడి రద్దీలో ఎక్కడికి పోయి కూర్చున్నాడ్రా అని అడిగారు. అప్పుడు దేవ్, బాబా నేనిక్కడే ఉన్నాను కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు బాబా, నువ్వు నాకు ₹7 ఎందుకిచ్చావు అన్నారు. దేవ్ 20 ఇచ్చాను కదా అన్నాడు. బాబా, డబ్బెవరిది అన్నారు. అందుకు మీవే బాబా అన్నాడు. తర్వాత బాబా, మరి నువ్వు నాకు దూరంగా పారిపోయావెందుకురా? ఇక్కడకు రా, ఇలా దగ్గరకు రా, హాయిగా నా దగ్గర కూర్చో అన్నారు. ఆ ఆజ్ఞను అనుసరించి దేవ్ మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళి ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాపూజీ కీ జై. తరువాత నిత్య నియమానుసారం హారతి జరిగింది. భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. బాలక్రామ్ని కలిశాక దేవ్ అతన్ని తన పాత ప్రశ్నను అడగడం మళ్ళీ మొదలుపెట్టాడు. అతని జీవితంలో జరిగిన పాత సంఘటనలను గురించి అడిగాడు. మాన్కర్ అతనికి మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. అప్పుడు దేవ్ అతనితో, బాబా నిన్ను సాధన వైపు ఎలా లాక్కొచ్చారు? బ్రహ్మచింతన ఎలా చేయాలో అర్థమయ్యేలా చెప్పారా? నా కుతూహలాన్ని తీర్చవా అన్నాడు. దేవ్ విన్నపాన్ని విని అతని జిజ్ఞాసను తీర్చడానికి బాలక్రామ్ సమాధానం ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవ్ కోసం బాబా కబురు పెట్టారు. సాయిబాబా ఎంత చిలిపివారో చూడండి. ఆయన దేవుని పిలవమని చంద్రుని పంపించారు. దేవ్ కూడా ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా శ్రీ సాయిని కలిసేందుకొచ్చాడు. అప్పుడు సాయంత్రం 4 గంటలైంది. మసీదు చుట్టూ ఉన్న ప్రాంగణం గోడ మీద 2 చేతులు పెట్టుకొని నిలబడి ఉన్న శ్రీ సాయి దేవుకి ముందు కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్ళి దేవ్ నమస్కరించాడు. బాబా అతన్ని, అక్కడ ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నట్లున్నావు, ఏమిటి అని అడిగాడు. దేవ్ సమాధానమిచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ మేడ మీద బాలక్రామ్తో మీ కీర్తినే వింటున్నాను అన్నాడు. అప్పుడు బాబా దేవుని ₹25 తెమ్మని ఆజ్ఞాపించారు. దేవ్ వెంటనే వాటిని తెచ్చిచ్చాడు. ఎంత తెచ్చావు అని బాబా అడిగారు. దేవ్ 25 తెచ్చాను అన్నాడు. ఇట్రా, ఇక్కడ కూర్చో అన్నారు బాబా. అప్పుడు బాబాతో పాటు దేవ్ మసీదులోకి వెళ్ళాడు. బాబా స్తంభం దగ్గర కూర్చున్నారు. మసీదులో అప్పుడు వేరే ఎవరూ లేరు. బాబా, నాకు తెలియకుండా నువ్వు నా చింకి గుడ్డలు దొంగతనం చేశావు. నాకు చింకి గుడ్డలు గురించి తెలియదు అని ఒట్టేసి చెప్పాడు దేవ్. దానికి బాబా, ఇక్కడెక్కడో ఉంటాయి వెతుకు అన్నారు. ఇక్కడ చింకి గుడ్డలు ఎక్కడున్నాయి అన్నాడు దేవ్. అలాగే బాబా లేచి ఇలా అన్నారు, వెతుకు, దొంగ బుద్ధి చాలా చెడ్డది.
ఎవరో కుర్రాళ్ళు తీసుకెళ్లి ఉంటారు. చూడు చూడు అవి ఇక్కడే ఉండాలి అని దేవ్ ఇంకా వెతికాడు. అయినా అతనికి అవి కనిపించలేదు. అప్పుడు మొహం చిట్లించి అటూ ఇటూ చూసి దేవ్ వైపు కోపంగా చూస్తూ సాయి అతనిపై మొండిపడి ఇలా అన్నారు, నువ్వే దొంగవి. నువ్వు తప్ప ఇప్పుడు ఇక్కడికి చింకి బట్టలు కొట్టేయడానికి ఎవరొస్తారు? నువ్వే దొంగవనుకుంటున్నా. ఇక్కడకు నువ్వు దొంగతనానికే వచ్చావా? నల్ల జుట్టు నెడిసిపోయినా కానీ నీ బుద్ధి కొంచెం కూడా మారలేదు. నువ్వెక్కడికి పోతే అక్కడికి అక్కడికొచ్చి నే చంపేస్తాను. ఇంటి నుంచి షిరిడీకి వచ్చింది ఇక్కడ దొంగతనం చేయటానికా? ఇదిగో తీసుకో నీ డబ్బు. నా చింకి బట్టలు తెచ్చివు. సాయిబాబా క్రోధంతో కందిపోయారు. అమ్మలక్కల బూతులు తిట్టారు. తిట్లు శాపనార్థాలు పెట్టారు. కోపంతో మండిపడ్డారు. ఈ ప్రకారంగా సాయిబాబా కోపించడం చూసి దేవ్ ఆసక్తిగా ఆయన వైపు చూస్తూ దిగ్భ్రాంతితో మౌనంగా నిలబడిపోయాడు. బాబా దగ్గర దేవ్ ఒక్కడే ఉన్నాడు. అతనికిలా అనిపించింది, ఇప్పుడు నా మీద మరణమే విరుచుకుపడుతోంది. బహుశా ఇది బాబా విశ్వరూప దర్శనమేమో. ఈ ఆలోచన రాగానే అతని మనసుకి హాయిగా ఆనందంగా అనిపించింది. బాబా ఇప్పుడు చేతిలోకి సట్కా తీసుకొని కోపంతో నన్ను కొడతారా? ఒంటరిగా నేను ఈయన చేతికి చిక్కాను. సరే, ఆయనకిష్టం వచ్చినట్లు చేసుకొని. కానీ దేవుకి చింకి బట్టల్లోని రహస్యం ఏమిటో అర్థం కాలేదు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాబా అనగానే అతను మసీదు మెట్ల పక్కకు తప్పుకున్నాడు. చింకి బట్టలు అన్న దాంట్లోని నిగూఢమైన భావాన్ని దేవ్ తెలుసుకోలేకపోయినట్లే నేను కూడా దాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాను. సాయి కృప కలిగితే నేను దాన్ని శ్రోతలకు నివేదిస్తాను. తరువాత ఓ 12 నిమిషాలయ్యాక దేవ్ బాబా దగ్గరకు వచ్చాడు. తిట్లు శాపనార్థాలు నడుస్తూనే ఉన్నాయి. బాబా ఇలా అన్నారు, పైకెందుకు వస్తున్నావు? వెళ్ళు, వాడాకు వెళ్ళిపో. దేవ్ ఆ ఆజ్ఞను శిరసా వహించి ఆయన పాదాలు స్పృశించి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన వృత్తాంతాన్నంతా యథాతథంగా జోక్కి బాలకరామ్కి సవిస్తరంగా వర్ణించి చెప్పాడు. తరువాత ఓ అరగంట తిట్లు శాపనార్థాలు స్థాయి పెరిగిపోయింది. తర్వాత 4-5 గంటలకు బాబాయే భక్తుల్ని పిలవసాగారు. దేవ్ కూడా అక్కడికొచ్చాడు. ఇతరులందరితో పాటు వెళ్ళి కూర్చున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनो कहे अब क्या बोलो, थक गए मेरी रसना। दास गनो कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया। खाली जमाना मैं गमाया। साथिया किर का, साथिया किर का, साथिया किर का। तुम बिना कोई रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनु है। अपने मस्जिद का झाड़ू गनु है। मालिक मारे, मालिक मारे, मालिक मारे। तुम बाबा साई रहम नजर कर, रहम नजर कर अब मोरे साई।
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशर बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
साई